వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రెసెంట్ అయితే మనము సికింద్రాబాద్లోని ఆటో స్టాండ్ వద్ద అయితే ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం వలన కొంతమంది ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళు మాటల్లో అయితే చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని వాళ్ళు ఏ విధంగా ఈ ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనం ఇప్పుడైతే వాళ్ళని అడిగైతే తెలుసుకుందాము. నమస్తేనా, చెప్పండి అన్న. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపిస్తారన్న ఆటో? స్టేషన్ పార్షూట్ నడిపిస్తామన్న. ఇదే రూట్ అన్న, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ బస్ అనేది పెట్టిరు మహిళలకు. దాని తర్వాత మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్న? మీరు ఇప్పుడు రెగ్యులర్ ఏ విధంగా నడుస్తుంది, ఇంతకుముందుకు ఏ విధంగా వచ్చేది అన్న? ఇదే వరకు 1000 రూపాయల దాకా చేసుకునేటోళ్ళం అన్న. ఇప్పుడైతే దారుణం అయిపోయింది అన్న. ఆటో కిరాయి 300, గ్యాస్ 200, 500 రూపాయలు అన్న. ఇంటికి ఏం తీసుకోపోతాం అన్న? ఇదే వరకు 1000 రూపాయలు చేసుకునేటోళ్ళం. ఇప్పుడు తీసుకోవాలంటే ఇంట్లో 300 తీసుకొని పోతే ఇంట్లో తిడుతురు. ₹1 మాకు మెలుగుతలే. ఆడోళ్ళు అంతా ఫ్రీ ఆధార్ కార్డు పట్టుకొని పోతురు. మా బతుకులు ఎట్లా బతకాలన్నా? మగోళ్ళకేమో పాసులు పెట్టిరు, మేము ఎట్లా బతుకుతాం చెప్పు? రేవంత్ రెడ్డి ఏమో బండి పేపర్ల మీద ఉన్న ఓనర్కే పైసలు వేస్తా అంటుండు. మరి మేము డ్రైవర్లం, లైసెన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓన్లీ మరి ఏం చేస్తాం మనం? మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఏమైనా మాకేదైనా చూడాలి కదా. ఇది కాదు, మళ్ళీ పోలీసు వాళ్ళ పట్టుకుంటారు. ఇదే ఫ్రీ ఆడోళ్ళకి పెట్టిరని అదొక బాధ. మాది పైరేటింగ్ ఎక్కించుకుంటాం, ₹1 ఎక్కువ వస్తుంది అని. దానికి కూడా ఏం చేస్తారు అన్న? ఫోటో తీసుకొని కోట్లో కట్టుకోపో అంటారు. ఆడ పోతే ₹100, ₹150 చాలని అంటారు. కానీ అక్కడ పోతే 500 తీసుకుంటారు. దానికి ఏందన్న? మాకు వచ్చేది ఏమో? ఇంటికి ఏం తీసుకోతాం? మా పిల్లలకి ఏం పెట్టాలా? మేము స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఇంటి కిరాయిలు ఉన్నాయి, ఎవరికి ఏమి ఇస్తాం? ఇట్లా ఏం చేస్తాం చెప్పు? ఇంటికి పోతే మాకు ₹1 కళ్ళమడ నీళ్ళు తిరుగుతున్నాయి కానీ ఏం చేస్తాం చెప్పు? ఒక ఫ్రీ బస్ పెట్టడంలో ఎన్ని ఇబ్బందులు అని చెప్పేసి అని అంటున్నారు. ఫ్రీ బస్ పెట్టడమేనా? ఇంకా ప్రభుత్వం చాలా చేస్తుంది కదా, ఫ్రీ గ్యాస్ ఇస్తా చెప్పేసి ఇలాంటి చాలా చేస్తున్నది. ఒక విషయంలో తప్పొట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నాను. అవునన్నా, వైట్ కార్డు ఉన్న వాళ్ళకే వేస్తా అని అంటుండు. అంటే వైట్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా బుక్ చేసుకున్న వాళ్ళే కదా, ఆల్రెడీ వాళ్ళ పేరు మీద ఉంటుంది. మరి నువ్వు దానికే వేస్తా అంటే అదేంది రీజన్? ఏ లెక్కతోటి? అంటే వాళ్ళు ఉన్న పైసలు వేరే గవర్నమెంట్కి వెళ్ళిపోతాయా? గవర్నమెంట్ వాళ్ళే తీసుకోవాలా? చెప్పండి. మరి దానికి కూడా రీజన్ ఉండాలి కదా. ఇదే వరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఇట్లా పోలీసు వాళ్ళు పట్టుకున్న చాలా ఏం లేదు. ఏదో పట్టుకున్నప్పుడు మేళ గీలలో ఇట్లా నెలకోసారి పోయి కట్టుకుంటుండే సగం మాకు కట్ అవుతుండే. ఇప్పుడు అవి కూడా లేవు కదా మాకు. మొత్తం ఏకంగా డైరెక్ట్ కొట్టుకోమంటే ఒకడు ఉన్నోడు ఉంటాడు, ఒకడు లేనోడు ఉంటాడు, ఒకడు గరీబోడు. ఇప్పుడు నా పరిస్థితి బాగాలే. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎడికెళ్ళి తెస్తా చెప్పు? మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయన్న? డిమాండ్స్ ఏం లేదన్న. లేడీస్కి ఫ్రీ తీసేసేయాలి, ఒకటి ఓలా ఊబర్ తీసేసేయాలి. ఇది ఒక్కటి తీసేస్తే ఆటో డ్రైవర్ మంచిగా ఉంటాడు. నువ్వు లైసెన్స్గా ఛానల్ నువ్వు ఎంత మేము వేసుకుంటాం అంతేగాని లేడీస్కి ఫ్రీ తీసేసి ఫస్ట్. ఓలా ఊబర్ల వల్ల మీకు నష్టం ఏంటి? అప్పుడేం లేదన్న, మాకు అంత ఇంత అవుతుంది. అప్పుడైతే మంచిగా అయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తానికే ఫ్రీ పెట్టేస్తే మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలా చెప్పు? ఒక మాట. అంటే ఓలా ఊబర్లు ఉండడం వల్ల కొంతమంది జనాలకు అందుబాటులో ఉంటున్నాయి కదా. డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చినాయి అన్న, ఇంకా ఘోరమైంది మా పరిస్థితి. డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చినాయి, మన ఊర్ల బండ్లు, తెలంగాణ బండ్లే ఊర్లలో బండ్లు, అవి కూడా సిటీలో తిరుగుతున్నాయి. అవి తీసేయమన్న. సిటీ పర్మిట్ ఉన్న బండ్లు సిటీలోనే తిరగమన్న. అది ఓకే. డిస్ట్రిక్ట్ బండ్లు కూడా తెచ్చి సిటీలో నడిపిస్తా అంటే మేము ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళం మేమేమైపోవాలా? ఇక్కడ మాకేం చేస్తలేరు, ఊర్లలో అంతా చేస్తురేమో, డిస్ట్రిక్ట్లలో మొత్తం చేస్తారు. మనం మా సిటీలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? సిటీలో ఉన్న వాళ్ళకి ఒకటి ఏదన్నా ఇంత చేసినామని ఒకళ్ళని జీవేటమాను. ఊర్లలో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఇల్లులు. మా లాంటి వాళ్ళకి ఇక్కడ సిటీలో పుట్టి విరిగినాం, హైదరాబాద్లో పుట్టి విరిగినాం. మాకు ఇంత మాటికి సొంత ఇల్లు లేదు నాకు. మరి ఇప్పుడు మీ జీవనాధారం ఎలా ఉంది? ఏముందన్న? ఏం లేదన్న. ఆటో నడుపుకోవాలా, రోజుకు 300-400 ఇంటికి తీసుకోపోతే ఇది మా పరిస్థితి. పిల్లలు ఉన్నారు, స్కూళ్ళకి అవి కట్టుకొని చేసుకొని కింద ఏదో నా బాధ నేను పడాలి కదా. తప్పదు నాకు. అప్పులు చేసుకొని ఏదో చేసుకొని నాకు తప్పదు ఎట్టి పరిస్థితిలా. కానీ తెలంగాణ వచ్చినప్పుడు మంచిగా ఉంది. ఈ కాంగ్రెస్ వచ్చిన కాడికి ఇంకా దారుణం అయిపోయింది కదా అన్న. మాలాంటి వాళ్ళకి ఏమైనా వేయాలి కదా. ఆడు సారు అని గద్దేకంగా కాదు, మాకేమైనా చేస్తే మాకు నయం జర మంచిగా ఉంటుంది. మాకు ఎక్కిండి ఆడోళ్ళకి ఫ్రీ పెట్టి ఆడోళ్ళు పెట్టమా అని చెప్పిరానా? పోయి మాకు పెట్టానా అని చెప్పి పెట్టిరా ఏమన్నా?
ఏమనే లేడీస్ ఉంది కదా మా ఏమనే ఆటో చెప్పు. వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, మళ్ళీ మేము అందరం సంతోషంగా ఉండాలి అంటే మాత్రము ఈ ఫ్రీ బస్సెస్ మాత్రం తీసేసేయాలండి. నిజంగా అందరు చాలా సఫర్ అవుతున్నారు. చిట్టీలు వేసుకునే వాళ్ళు, ఇంటి రెంట్లు కట్టుకునే వాళ్ళు, ఆటో ఫైనాన్స్ కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే నిజంగా చాలా బాధలో ఉన్నారు. కానీ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి వల్ల చెప్పుకుంటే ఈ సమస్య బయటికి వస్తుంది అనేటట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతోమంది ఇప్పుడు మా ఆటో వాళ్ళం అందరము సమ్మేళన చేస్తున్నాము. ఎన్నోసార్లు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం. మేము అన్ని ఆటోలు బంద్ చేసుకొని మరీ చేసుకుంటున్నాం. కానీ అసలు మాకు అనేది ఇంకా ఇప్పటివరకు ఏ రిపోర్ట్ కూడా వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి సార్ మాత్రం కంపల్సరీ బస్సెస్ మాత్రం ఫ్రీ తీసేసేయాలి. తీసేస్తేనే మా ఆటో వాళ్ళం అందరం మళ్ళీ మాకు మంచి రోజులు అనేది వస్తాయి. ఇప్పుడు నిజంగా అందరు చాలా బాధలో ఉన్నారు. నిజంగా అసలు ఎంత కష్టపడి పొద్దున లేచి నైట్ వరకు వేసినా కానీ అసలు దందలు కావడం లేదు. ఈ రోడ్ల మీద ఈ ఎండలలో ఎంత కష్టపడుతున్నామంటే నిజంగా ఆటో అయినా క్యాబులు అయినా చాలా ప్రాబ్లంలో ఉన్నామండి. నిజంగా మీరు మాత్రం ఆంధ్రప్రభ వాళ్ళు మాత్రము సార్ దాకా తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. ఈ ఫ్రీ బస్సెస్ తీసేసేయాలి. ఆడవాళ్ళకి అసలు రెస్పెక్ట్ లేకుండా అయిపోయింది ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల. చాలా నిజంగా మా ఆటో వాళ్ళకు కానీ క్యాబులు కానీ అందరూ హ్యాపీగా మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అని చెప్పుకునే తగ్గట్టు ఉండాలి అంటే ఈ ఫ్రీ బస్సెస్ తీసేయాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. అందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి.